Hello students, welcome to my YouTube channel. This is your Raj sir. Students, ఈరోజు మనం సైన్ కన్వెన్షన్స్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ సైన్ కన్వెన్షన్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తప్పనిసరిగా నోట్స్లో అందరూ డ్రా చేయండి. హార్జెంటల్ లైన్ తీసుకున్నాను. 4 సెంటీమీటర్ రేడియస్తో 4 సెంటీమీటర్ మనం డివిజన్స్తో ఇక్కడ ఇలాగా మార్క్ చేస్తున్నాం. చూడండి, 4 సెంటీమీటర్ దగ్గర అంటే ఒక 4 సెంటీమీటర్ దగ్గర, నెక్స్ట్ 8 సెంటీమీటర్స్ దగ్గర, నెక్స్ట్ 12 సెంటీమీటర్స్ దగ్గర ఇలాగా మార్క్ చేస్తున్నాను. చూడండి, 4.5 ఇది 4 కదా, 4.5 సెంటీమీటర్ రేడియస్తోని ఫస్ట్ సెంటర్ నుంచి ఒక సర్కిల్ని అయితే ఇప్పుడు డ్రా చేస్తున్నాను. తర్వాత రైట్ సైడ్ సెంటర్ నుంచి అదే 4.5 సెంటీమీటర్స్తో ఇంకొక సర్కిల్ డ్రా చేసి ఈ విధంగా మనం 2 సర్కిల్స్ అయితే వచ్చాయి. చూడండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ పోర్షన్ మనము కాన్వెక్స్ లెన్స్గా మనం గమనించవచ్చు. సో ఈ పాయింట్ని మనం ఆప్టిక్ సెంటర్గా గుర్తిస్తాము. ఎస్ చిల్డ్రన్, ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ నేర్చుకుంటున్నాము. జాగ్రత్తగా మీరు మీ నోట్స్లో ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ రెడ్ పెన్తో మనం డ్రా చేస్తున్నది ఇన్సిడెంట్ రే డైరెక్షన్ టువర్డ్స్ లెన్స్. దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆన్ ద లెన్స్. చూడండి, ఇక్కడ మనకి ఇది రేడియస్ అవుతుంది. సెకండ్ సర్కిల్కి మనము ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంటుంది C1 C2 అని. ఇది C1 అవుతుంది. ఎందుకు? ఇది ఫస్ట్ సర్ఫేస్ అనమాట. ఫస్ట్ ఎక్కడైతే ఏ సర్ఫేస్ని ఇన్సిడెంట్ రే స్ట్రైక్ చేస్తుందో అది ఫస్ట్ సర్ఫేస్. మనకి ఇక్కడ ఇది C2 అవుతుంది. ఎందుకు అంటే ఇది మనకు ఇన్సిడెంట్ రేకి సెకండ్ సర్ఫేస్ కాబట్టి. సో ఇలాగ మనం వచ్చేసి C1 C2 మార్క్ చేస్తాము. ఇక్కడ మనకి C1కి ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఉండేవి ఫోకస్లు మనం C1 సైడ్ F1, C2 సైడ్ F2గా మార్క్ చేస్తాము. చూడండి, మనకి ఆప్టిక్ సెంటర్ నుంచి F1కు ఉండే లెంత్ని మనం ఫోకల్ లెంత్గా ఇక్కడ వచ్చేసి మనం కన్సిడర్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఒక లైట్ సోర్స్, ఒక క్యాండిల్ని తీసుకుంటున్నాను. ఇలా క్యాండిల్ ఫిగర్ డ్రా చేసుకొని ఇక్కడ లైట్ రే వచ్చేసి క్యాండిల్ నుంచి వస్తున్నట్టుగా మనం ఇక్కడ వచ్చేసి కన్సిడర్ చేస్తున్నాము. క్యాండిల్ ఇమేజ్ వచ్చేసి మనకు F1 C1 మధ్యలో ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ బియాండ్ C2 కేస్ ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ C1. ఇక్కడ మనము సైన్ కన్వెన్షన్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ సైడ్ అదర్ సైడ్గా జస్ట్ మనం కన్సిడర్ చేయాలి. చూడండి, ఆప్టిక్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్, అదర్ సైడ్ పాజిటివ్గా మనం గుర్తుపెట్టుకుందాం చాలా ఈజీగా. తర్వాత డెఫినేషన్స్ చూద్దాం. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్, అదర్ సైడ్ పాజిటివ్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే క్యాండిల్ అండి. క్యాండిల్ సైడ్ నెగిటివ్ తీసుకున్నాము, అదర్ సైడ్ పాజిటివ్. చూడండి, మనకు ఇక్కడ C1కు ఉండే డిస్టెన్స్ రేడియస్ R1 అవుతుంది. నెక్స్ట్ ఇమేజ్కి ఉండే ఇమేజ్ డిస్టెన్స్ మనం Vగా తీసుకుంటున్నాము. సో మనం అబ్జర్వ్ చేస్తే C2కు ఉండే డిస్టెన్స్ ఆప్టిక్ సెంటర్ నుంచి దిస్ ఈజ్ R2. అండ్ నెక్స్ట్ అప్ టు ద క్యాండిల్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U. సో మొత్తం పిక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ సైడ్ వచ్చిన పారామీటర్స్ని మనం నెగిటివ్గా, ఆబ్జెక్ట్కి అదర్ సైడ్ వచ్చిన పారామీటర్స్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాము. చూడండి, సైన్ కన్వెన్షన్స్, కాన్వెక్స్ లెన్స్ ప్రాబ్లమ్స్లో మనకి సైన్స్ తెలిస్తేనే మనం ప్రాబ్లం కరెక్ట్గా చేయగలం. అదర్వైజ్ ఒక సైన్ పోయిందంటే మనకు ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. చూడండి, F అనేది ఆబ్జెక్ట్కి అదర్ సైడ్ కదా, పాజిటివ్. నెక్స్ట్ R1 ఆల్సో పాజిటివ్.
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అండ్ రేడియస్ R2 ఆల్సో నెగిటివ్. చూడండి ఇక్కడ మనకి ఇమేజ్ డిస్టెన్స్ కూడా పాజిటివ్ వస్తుంది, కాకపోతే సిక్స్త్ కేసులో వర్చువల్ ఇమేజ్ కేసులో నెగిటివ్ వస్తుంది మనకి. ఓకేనా, చూడండి సిక్స్త్ కేసులో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, మనకి ఆబ్జెక్ట్ సైడ్ ఫామ్ అయింది. సో మనకి ఇమేజ్ సైన్ వచ్చేసి మనం నెగిటివ్ వస్తుంది. తర్వాత ఇమేజ్ సైన్ అదర్ కేసెస్లో మనకి పాజిటివ్ రావడం మనం గమనించవచ్చు. ఫస్ట్ కేస్ టు ఫిఫ్త్ కేస్. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు ఆ సైన్ కన్వెన్షన్స్ రే డయాగ్రామ్స్ ఆ వీడియో చూసిన తర్వాత చూడండి. సైన్ కన్వెన్షన్స్ కాన్కేవ్ లెన్స్. ఇలాగా కాన్కేవ్ లెన్స్ మనం ఎలా డ్రా చేయాలో ఇక్కడ చూద్దాం. ఒక హారిజంటల్ లైన్ తీసుకొని మళ్ళీ మనము 4 సెంటీమీటర్ మార్క్ చేస్తున్నాము. మీరు ఎలాగైనా సరే ఇలా మార్క్ చేసుకోండి. 4 సెంటీమీటర్ డివిజన్ తోటి మనం మార్క్ చేసాము. తర్వాత ఇప్పుడు రేడియస్ 3.5 సెంటీమీటర్స్ 3.5 సెంటీమీటర్ రేడియస్తో ఒక సర్కిల్ని అయితే నేను డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంటర్. అదే విధంగా మనము అనదర్ సెంటర్ నుంచి కూడా 3.5 సెంటీమీటర్స్తో మనం ఒక సర్కిల్ని ఇలా డ్రా చేయాలి. మీరు రే డయాగ్రామ్స్కి ముందు వీడియో కంపల్సరీ చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పాయింట్ని మనం ఆప్టిక్ సెంటర్గా కన్సిడర్ చేస్తాము. కాన్కేవ్ లెన్స్ హ్యావ్ బోత్ స్పెరికల్ సర్ఫేసెస్, 2 కాన్కేవ్ సర్ఫేసెస్గా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఇలాగా పైన ప్రిన్సిపల్ యాక్సిస్ పైన కింద ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసి కాన్కేవ్ లెన్స్ని మార్క్ చేయగలరు. చూడండి, ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. మళ్ళీ రెడ్ పెన్తో మనం ఇన్సిడెంట్ రే తీసుకున్నాము. ఇది ఫస్ట్ సర్ఫేస్ని స్ట్రైక్ చేసింది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ అనేది సెంటర్ అనేది మనకు ఎక్కడ ఉంది, మనకు లెఫ్ట్ సైడా రైట్ సైడా చూడండి. క్యాండిల్ సైడే ఉంది కదా. ఫస్ట్ సర్ఫేస్ సెంటర్ ఈజ్ ఎట్ ఆబ్జెక్ట్ సైడ్. సో మనకి అందుకే ఇక్కడ లెఫ్ట్లో C1 వస్తుంది. అది ఫస్ట్ సర్ఫేస్ సెంటర్ చూడండి, ఇక్కడ C1. తర్వాత ఇది సెకండ్ సర్ఫేస్ ఇన్సిడెంట్ రేకి, దాట్స్ వై ఇట్ ఈస్ C2. C1 C2ని జాయిన్ చేస్తే మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది. అది ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుందని మనం ఫిగర్ నుంచి చూడొచ్చు. ఇక్కడ ఆప్టిక్ సెంటర్కి C1కి మిడ్ పాయింట్ని మనం ఫోకస్గా తీసుకుంటున్నాము. C1 సైడ్ F1గా, C2 సైడ్ F2గా మనం మార్క్ చేస్తాము. ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ ఆల్వేస్. ఇక్కడ మన లైట్ చాప్టర్ మొత్తంలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్గా గుర్తుపెట్టుకోండి, అదర్ సైడ్ పాజిటివ్. సో ఇప్పుడు మనం ఏ పారామీటర్స్ పాజిటివ్ నెగిటివ్ వస్తాయో ఒకసారి మనం మార్క్ చేద్దాం. ఇది ఫోకల్ మనకు వచ్చేసి ఆప్టిక్ సెంటర్ నుంచి ఒక ప్లేన్గా తీసుకుంటే మనం వచ్చేసి పారామీటర్స్ ఏవి ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, ఇది ఫోకస్ అనేది మనకు F1కి తీసుకుంటాము. సో F1 లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఫోకల్ లెంత్ అనేది F నెగిటివ్ అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్సో నెగిటివ్. నెక్స్ట్ C1కు ఉండే లెంత్ని మనం రేడియస్ R1గా తీసుకుంటాము. ఇక్కడ R1 కూడా నెగిటివ్ అని మనం గమనించవచ్చు. తర్వాత మనకి C2కి ఉండే డిస్టెన్స్ని మనం R2గా తీసుకుంటాము. R2 అనేది మనకు పాజిటివ్ అవుతుంది.
చూడండి కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ సైడే వస్తుంది కాబట్టి మనకు ఇక్కడ వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్ f1కి మరియు ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఫామ్ అవుతుందని మనం ఆ ఫిగర్ నుంచి గమనించవచ్చు. మీరు ఆ ఫిగర్స్కి ఫస్ట్ క్లాస్ రే డయాగ్రామ్స్ అనేది ఒకసారి ప్లేలిస్ట్లో ఉంది చూడండి. ఇక్కడ ఫోకల్ లెంత్ నెగిటివ్గా గమనిస్తున్నాము. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్సో నెగిటివ్, ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో నెగిటివ్. అక్కడ మనకు వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఆప్టిక్ సెంటర్కి ఇమేజ్ ఆప్టిక్ సెంటర్ అండ్ f1 మధ్యలో ఫామ్ అవుతుంది. రైట్ సైడ్ పారామీటర్స్ we have only రైట్ సైడ్ పారామీటర్స్ R2 మాత్రమే. సో ఓన్లీ R2 ఈజ్ పాజిటివ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.